నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై చర్చ పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నవారు బీజేపీ కాళ్ల దగ్గర మోకరిల్లారని వ్యాఖ్య బీజేపీ జనసేన టీడీపీ ఒక పెద్ద మాయా కూటమి అన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమిలో నాయకులకు సఖ్యత లేదని ఎద్దేవా తనపై వస్తున్న ఆరోపణల మీద స్పందించిన టీడీపీ నేత బోడే ప్రసాద్ తనకు వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం అవాస్తవమని స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎంపీ మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ సుమారు గంట పాటు చర్చించుకున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 128వ శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండింగ్లో ఉన్నాయి. 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండింగ్లో ఉన్న శాసనసభ స్థానాలు ఎంపీ అభ్యర్థులను నేడో రేపో తెలుగుదేశం పార్టీ వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబు ఈ నెల 26 నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. 27 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా పవన్ ప్రణాళికలు చేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారుకు తుది కసరత్తు, ఉమ్మడి ప్రచార వ్యూహంపై ఇరు పార్టీల అధినేతలు మధ్య కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని, బీజేపీకి ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న వారు మోకరిల్లారన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాయన్నారు. విభజన జరిగి 10 ఏళ్లైనా ఏపీకి రాజధాని లేదంటే సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన షర్మిల ప్రత్యేక హోదా విషయంలో జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ చేసిన మోసాలను ప్రజలు కూడా గమనించాలన్నారు. వాళ్లకు కొమ్ము కాస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. బొట్టు బొట్టు కలిస్తేనే మహాసముద్రమని, అడుగు అడుగు కలిస్తేనే ఉద్యమం. ఇండియా కూటమి ద్వారా కార్యాచరణలో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. బీజేపీతో కలిసి పనిచేస్తున్న అన్ని పార్టీలను ఈ వేదిక ద్వారా వ్యతిరేకిస్తున్నా. బీజేపీ 10 ఏళ్ల పాలనలో అరాచకాలు చేసింది, భరోసా లేకుండా పోయింది. ఆదాని అంబానీలకు మాత్రం భారతదేశ సంపదను బీజేపీ దోచిపెట్టింది. మన రాష్ట్రంలోనే గంగవరం పోర్టును వాళ్లకు కట్టబెట్టారు. వైఎస్ గంగవరం పోర్టు ప్రభుత్వానికి వచ్చేలా అగ్రిమెంట్ చేశారు. కానీ జగనన్న గారు మాత్రం 6,500 కోట్లకు వాల్యూ వేసి చీప్లో ఆదానికి ఇచ్చేశారు. మోదీకి భయపడి జగనన్న ఇలా చాలా కౌరచౌకగా కట్టబెట్టేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటు. ఇది కూడా ఆదాని అంబానీలకు కట్టబెడతారనేది బహిరంగ రహస్యం. బీజేపీ ఏది అడిగితే అది, ఏ పదవి కావాలంటే ఆ పదవి జగనన్న ఇచ్చేస్తున్నారు. రాజ్యసభ టీడీపీ సభ్యులు సభల్లో మద్దతు ఇలా జగనన్న ముందుంటున్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని మద్దతు ఇస్తున్నారో అధికార ప్రతిపక్ష పార్టీలు చెప్పగలరా అని షర్మిల ప్రశ్నించారు. ఈరోజు దళితులకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ ఇలా అట్టడుగునున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయింది. సెక్యూరిటీ అనేదే లేకుండా పోయింది. పోనీ మిగతా భారతదేశం అన్నా బాగుందా, అభివృద్ధి జరిగిందా, ఆర్థికంగా బలపడిందా అంటే ఇండియా యాజ్ ఎ డెవలపింగ్ నేషన్ ఇన్ ద న్యాచురల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ గ్రో అయిందే తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదు. ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు, అంబానీలకు భారతదేశ సంపదను దోచిపెట్టడం. ఇదే రాష్ట్రంలో, మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. గంగవరం పోర్టు, రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వ వాటా ఎంతైతే ఉందో ఆ ప్రభుత్వ వాటాని కాపాడటమే కాదు, మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందాలి అని 30 ఏళ్ల అగ్రిమెంట్ చేస్తే ఆ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు అయ్యేపోతే ఇంకో 15 సంవత్సరాలలో మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికే వచ్చే అవకాశం ఉంటే ఇక్కడున్న జగనన్న గారు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీప్ గా చాలా తక్కువ ధరకి కేవలం 6,500 కోట్లకు వాల్యుయేషన్ వేశారు. అతి తక్కువ ధరకి బీజేపీ మెప్పు కోసం అదానికి ఇచ్చేశారు. ఇలా ఒక గంగవరం పోర్టే కాదు, ఇలా ఏది చూసుకున్నా
రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. ఇటీవల కాలంలో విశాఖ స్టీల్స్ అటువైపు వెళ్లడం జరిగింది. అదైతే దారుణమైన పరిస్థితి. రాష్ట్రానికే తలమానికమైన విశాఖ స్టీల్స్ ను కూడా ఈరోజు ప్రైవేటైజ్ చేయడానికి వెనుకాడడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ఇది ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు. ఇక్కడి కొనుక్కోబోయే వాళ్ళు ఎవరో పెద్ద రహస్యం ఏమీ కాదు, ఇది బహిరంగ సీక్రెట్. బీజేపీ, జనసేన, టీడీపీల కూటమి ఒక పెద్ద మాయా కూటమి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుయ్యబట్టారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఈ కూటమేనని ఆరోపించారు. కూటమి నాయకత్వం బలహీనంగా ఉందని, కూటమికి సఖ్యత లేదని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్య నగర్లో లోటస్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్, కోఆప్షన్ సభ్యురాలు సుభాష్ని, లోటస్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ లోటస్ సెక్టార్ 1లో పర్యటించడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామన్నారు. చిన్న వర్షానికి మునిగే ప్రాంతాలు అన్ని నూతన రోడ్లు వేసి అభివృద్ధి చేశామని తెలిపారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రతి ఇంటికి వెళుతుంటే మళ్లీ జగనన్నే సీఎం అవుతాడని తెలుపుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న కొబ్బరి బోండా ఓట్ల కోసం ప్రజలను బెదిరిస్తున్నాడన్నారు. ఇక్కడ కొబ్బరి బోండా గెలిస్తే అరాచకాలు పెరుగుతాయి కాబట్టి అతనికి మేము ఓటు వేయము అని ప్రజలు తెలుపుతున్నారన్నారు. మంగళగిరిలో లోకేష్ గతంలో ఓడిపోయాడు, మళ్లీ ఓడిపోతాడు అని తెలిపారు. కూటమిని ప్రజలు నమ్మరు అని అన్నారు. ఇది ఒక పెద్ద మాయా కూటమి అని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఈ కూటమే అని తెలిపారు. టీడీపీ సీనియర్లు ఎవరూ బోండా ఉమ్మతో లేరు అని అన్నారు. బోండా ఉమ్మ గెలవకూడదు అని తెలుగుదేశం నాయకులు కోరుకుంటున్నారన్నారు. టీడీపీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తి బోండా ఉమ్మ అని అన్నారు. కూటమి నాయకత్వం బలహీనంగా ఉందన్నారు. కూటమికి సఖ్యత లేదన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లోని లోటస్ సెక్టార్ 1లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ యొక్క ఏరియా మొత్తం కూడా అభివృద్ధి అయిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైందని చెప్పని మా కోఆప్షన్ మెంబర్ సుందరపాల్ గారు కానీ అందరూ వస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన. గతంలో ఇక్కడ ఏ పాటి వర్షం వచ్చినా కూడా మొత్తం రోడ్లంతా కూడా వాటర్ ఉండిపోయే పరిస్థితి కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రోడ్స్ కూడా దాదాపు కోట్ల రూపాయలు పెట్టి ఈ సెక్టార్ 1ని అభివృద్ధి చేసాం. ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసాం. ఎందుకంటే ఇక్కడ ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతో ఇవన్నీ చేయడం కానివ్వండి, ఇక్కడున్న ఓపెన్ సైట్లో ఓపెన్ జిమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ కాలనీ వాళ్ళు ఏది అడిగితే అది శాంక్షన్ చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. తెలుగుదేశం పార్టీలో అంతా కూడా నిగురుగా పిల్లలు నిప్పులాగా ఉన్నారు. అందరూ కూడా ఏ ఒక్క నాయకుడు కూడా బోండా ఉమ్మతో లేరు. ఎందుకంటే అతను అహంకారతనం కావచ్చు, అదేవిధంగా ఒక మోనార్క్ లాగా కావచ్చు, హిట్లర్ లాగా కావచ్చు, డిక్టేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు నా కనుసనలో పని చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేసే విధంగా ఉండే ప్రవర్తన అతనిది. తెలుగుదేశం నాయకులు ఎంతోమంది నాకు చెప్తున్నారు, అన్నా మా వాడు గెలవకూడదన్నా, గెలిస్తే ఇప్పటికే మామూలుగా మమ్మల్ని అందరినీ పురుగులుగా చూస్తున్నాడు, ఇతనికి ప్రేమ ఆప్యాయత అటువంటిది ఏమి ఉండదు, కరుడు కఠినంగా మాట్లాడితే ప్రతి ఒక్కరితో కూడా అటువంటి వ్యక్తులు గెలవకూడదన్నా, మేము ఏదో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాం కాబట్టి ఆయన మీద అభిమానంతో మేము ఉంటున్నాం తప్ప ఇటువంటి నీచుడిని దుర్మార్గుడిని మాత్రం గెలిపించకూడదని అనేక మంది తెలుగుదేశం నాతో చెప్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 32వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే గడపు తిరుగుతూ ఈ రోజుని అందరూ నీరాజనాలు పలుకుతున్నారు ఆయనకి. ఈ రోజుని 1 టౌన్లో ఎలా అయితే అభివృద్ధి చేశారో అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అలాగే అభివృద్ధి పదంలో ముందుకెళ్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున ఈ సెక్టర్ 1లో దగ్గర 4.5 కోట్లతో ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క పార్కు కానీ గ్రీనరీ విషయంలో కానీ పూర్తిగా తెలుగుదేశం కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ పార్టీలు చూడకుండా, కులాలు మతాలు చూడకుండా, వ్యక్తులను చూడకుండా, రంగులు చూడకుండా అభివృద్ధి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కన్ను, సంక్షేమం ఇంకో కన్నుగా 2 కళ్ళుగా భావించి ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రం సస్యామలంగా ఉండేటట్టు ఆ ఘనత ఆయనకే దక్కింది. అదే బాటలో మల్లాది విష్ణు గారు నడిచారు. ఈ రోజునే మాకు ఎమ్మెల్యేగా వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా అదే బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ అందరినీ ఆదరిస్తూ అందరిని ప్రేమగా పలకరిస్తూ ఈరోజు తిరుగుతుంటే డివిజన్లో ప్రతి ఒక్కరు
మీరు చేసిన అభివృద్ధి మాకు చాలా బాగుందండి. టీడీపీ తనకు టికెట్ కేటాయించకపోవటం పట్ల మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై నేడు ఆయన స్పందించారు. మీడియాతో బోడే ప్రసాద్ మాట్లాడుతూ కొడాలి నాని, వల్లభనేని వంశీతో తనకు సంబంధాలు లేవని, పట్టాభిపై పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పానన్నారు. తనకు వంశీకి కొడాలితో సత్సంబంధాలు ఉంటే తాను ఎందుకు చెబుతానని ప్రశ్నించారు. వంశీ నానితో సంబంధం లేదని తన పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నానని బోడే ప్రసాద్ వెల్లడించారు. భువనేశ్వరి మీద వంశీ ఆరోపణలు చేసినప్పుడే సర్వస్వం కోల్పోయానని వంశీకి మెసేజ్ చేశానని తెలిపారు. పార్టీ కోసం పనిచేయటమే తనకు తెలుసునని, పనిచేయటం రాని వాళ్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా అని బోడే ప్రసాద్ ప్రశ్నించారు. ఈరోజు ఏం చేతకాని ఎదవలు కొంతమంది పార్టీ కోసం పనిచేయటం తెలవదు, ఏదో ఒక విధంగా ఎదటివాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం, కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా. వంశీతోటి కొడాలి నానితోటి నాకు సంబంధాలా? మీరు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో మీకు సంబంధాలు ఉండుంటాయి, కానీ నాకైతే సంబంధాలు లేవు. ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పటాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే మీకు కుట్రలు జరుగుతా ఉన్నాయి. వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తా ఉన్నారు, నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది. అంటే నాకు సత్సంబంధాలుంటే నేను వాళ్ళ గురించి పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా? అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగా. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎలక్షన్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించటం ఖాయమన్నారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన విద్యాధరపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో అగర్వాల్ కళ్యాణ మండపం నందు భారతీయ జనతా పార్టీ విజయవాడ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడుతూ దేశం మొత్తంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చేయాలనే తపనతో ప్రధానమంత్రి మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకున్నారని వెల్లడించారు. కరోనా సమయంలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చారో, ఎవరైతే గత 7 సంవత్సరాలుగా ఉచిత రేషన్ ఇస్తున్నారో ఇలా ఎన్నో కేంద్ర పథకాలు ఇస్తున్నా మోదీకి ఓట్లు వేయాలని అన్నారు. అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన నాయకుల కూటమితో తాము ముందుకు వెళతామని, ఈసారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన వివరించారు. అనంతరం అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించినందుకు కూటమి సభ్యులకు ధన్యవాదములు తెలియజేశారు. రాష్ట్రంలో అవినీతి అరాచకంతో పాలన కొనసాగిస్తున్న వైసీపీ పాలన అంతమే లక్ష్యంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పనిచేస్తుందని వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్ విశ్వాస్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పెడతామని, అలాగే 500 సంవత్సరాల రామమందిర నిర్మాణ కలను నెరవేర్చిన నరేంద్ర మోడీ వెంట ప్రజలందరూ ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బొడ్డు నాగలక్ష్మి, ఉప్పలపాటి శ్రీనివాసరావు, మువ్వల సుబ్బయ్య, ఆర్ముగం, బబ్బూరి శ్రీరామ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్లు పోతంశెట్టి నాగేశ్వరరావు, నామిశెట్టి వెంకట్, పొట్టి శ్రీహరి, బీజేపీ నాయకులు కొలగాని రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల కాలంలోని ఎవరైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక నెట్టేశారనేటువంటి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్న పరిస్థితి, ఇండస్ట్రీస్ ఏదైతే నెలకొల్పడానికి వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ యాజమాన్యాన్ని బెదిరించి ఈ యొక్క రాష్ట్రాన్ని నుంచి పారిపోయేలాగా కమిషన్ల కోసమో లేకపోతే లంచాల కోసం వాటాలు ఇవ్వాలనో బెదిరించి ఈ యొక్క రాష్ట్రం నుంచి తరలి వెళ్ళిపోయేలాగా చేస్తున్నటువంటి పరిపాలన మనం చూసాం.
మూడు ముక్కలు ఆటలాడుతూ మూడు రాజధానుల పేరిట రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన పరిస్థితిని ఈరోజు ప్రజలు అవగాహన చేసుకొని ఉన్నారు. ఈ యొక్క దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి అంటే ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఏకం కావాలి, కలిసి ముందుకెళ్ళాలి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి అంతం పలకాలనేటువంటి లక్ష్యంతో కలిసిమెలిసిగా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లోని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ మిత్రపక్షాలు తప్పకుండా గెలవడం ఖాయమైనటువంటి అంశాల్లోకి ప్రజలంతా కూడా ఆ ఫోబియాలోకి రావడం జరిగింది. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఒక్క నెంబర్ డిజిట్కి పరిమితం చేసే విధంగా మూడు పార్టీలు కలిసి పోరాడి ప్రజల ఆశయం ఏదైతే ఉందో, ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఉందో ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్ళడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలతో కలిసి వెళ్తున్నటువంటి పొత్తు, అదేవిధంగా ఎన్నికల వ్యూహం ఏదైతే ఉందో దీనిలో ప్రజలందరినీ మేము అడగలిగేది ఒకటే. ఎవరైతే కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చి మనల్ని కాపాడారో, ఎవరైతే 7 సంవత్సరాల పాటు ఉచితంగా రేషన్ బియ్యం ఇచ్చి మనకు అండగా నిలబడ్డారో, ఎవరైతే మనకి లక్షల సంఖ్యలో ఇళ్ళు ఇచ్చారో, ఆ ఇళ్లలో గ్యాస్ ఇచ్చారో ఉచితంగా, ఆ ఇంట్లోనే నీళ్లు ఇచ్చారో, జలశక్తి మిషన్ ద్వారా ఆ ఇంట్లో కట్టుకునే మరుగుదొడ్లు ఇచ్చారో, మన ప్రతి ప్రాంతానికి విజయవాడ సిటీలో ఫ్లైఓవర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, దుర్గగుడి ఫ్లైఓవర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సాగరమాల, భారతమాల, స్మార్ట్ సిటీలు, హెరిటేజ్ సిటీలు, అమృత సిటీలు లాంటివి కాకుండా ప్రతి డ్వాక్రా గ్రూప్ మహిళకి దాదాపు 2 లక్షల రూపాయల లెక్కన కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని చూద్దాం. కులం, మతం, వర్గం, వర్ణం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నరేంద్ర మోడీ గారితో కలిసి వెళ్తే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అభివృద్ధి కోసానికి అభివృద్ధి పట్టం కట్టడం కోసం ఈ రోజున ఎన్డీఏ కూటమి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ యొక్క కూటమిని ఆశీర్వదించమని చెప్పని ఈ రోజున ఎవరైతే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి విజయవాడ సిటీలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ఎన్నికల సందర్భంగా ఒక వ్యూహ రచన ఆత్మీయ కలగ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఆలోచనలు మీ ముందు పంచడం జరుగుతూ ఉంది. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలపై సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బాబురావు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల హక్కులను నరేంద్ర మోదీ దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. 30వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద బుడమేరు వంతెన రామకృష్ణాపురం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరం బాగుపడాలంటే సిపిఎంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు, వెళ్ళారు, కానీ రాష్ట్రానికి కనీసం మేము మేలు చేస్తామని ఒక్క మాట కూడా చెప్పలా. 10 ఏళ్లలో రాష్ట్రానికి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తప్ప ఇచ్చిందేమీ లేదు. కనీసం రాబోయే 5 ఏళ్లలో అయినా చేస్తామనే మాట కూడా ఇవ్వాల. ఆ వేదిక మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఇది కావాలి, ప్రధానమంత్రిగా మీరు చెయ్యండి అని అడిగే ధైర్యం లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారైనా మోడీ గారు వచ్చారు, మా రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని ఈయన నోరు విప్పే పరిస్థితి లేదు. మరి ఇంకా వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏమి చేయగలుగుతారు అంటే, మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటున్నారు. సింగిల్ ఇంజిన్ అయితేనే గ్యాస్ బండ 400, 1200 అయింది. ఇక డబుల్ ఇంజిన్ అంటే 2000 చేస్తారు. పెట్రోలు 50 రూపాయలది 110 రూపాయలు అయింది. ఇక రేపు డబుల్ ఇంజిన్ పేరుతో 200 రూపాయలు చేస్తారా? ఇప్పుడు ఈ చెత్త పన్ను వేశారు. ఈ పాపం మోడీ, జగన్ ఇద్దరు ఉన్నారు. కరెంటు బిల్లులు పెరిగినాయి. ఈ కరెంటు బిల్లుల దాంట్లో 2 ప్రభుత్వాలు బీజేపీ, వైసీపీ కుమ్మక్కైపోయి విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసి స్మార్ట్ మీటర్లు తేబోతున్నారు. అలాగే ఇళ్లకి పంపులకు కూడా మీటర్లు పెట్టబోతున్నారు. ఇందులో కూడా మోడీ, జగన్ ఉన్నారు. ఇప్పుడు ఆ మోడీతో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కూడా కలిసిపోతే రేపు ఇంకా అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో మాత్రం కుస్తీ పడతారు, ఢిల్లీలో మాత్రం అందరూ కలిపి దోస్తీ చేస్తారు. ఇది వాళ్ళు జరుగుతున్నటువంటి తీరు. మరి వీటన్నిటికీ ఈ పాపాలకి బాధ్యత వహించాల్సింది కేంద్రము, రాష్ట్రము. పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా పోతిన మహేష్ను నియమించాలని పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ను వేడుకున్నామని తెలియజేశారు.
జనసేన తరఫున మహేష్ అభ్యర్థిగా బరిలో ఉంటే విజయం ఖాయమని తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్కి కేటాయించాలని 55వ డివిజన్ అధ్యక్షులు సోమి గోవింద్ మరియు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పంజా సెంటర్ వీరసప్ప స్వామి గుడి వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని పోతిన మహేష్కు అసెంబ్లీ టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుండి జెండా పట్టుకుని ప్రజల సమస్యల కోసం పోరాడిన పోతిన మహేష్కి అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరారు. మా రెల్లి కులాన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మాకు ఖచ్చితంగా కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఈ 3 ప్రాంతాల్లో విజయవాడ సిటీలో జెండా ఎగురుతుందంటే కేవలం పోతిన మహేష్ గారు ఉండబట్టే జనసేన పార్టీ జెండా ఎగురుతుంది. అలాంటి మహేష్ గారికి మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు విన్నవించి ఉంటున్నాం, నమస్కారం ప్రాదాభివందనాలు చేస్తున్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గానికి మహేష్ గారికి టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరు బీజేపీతో కలుస్తారో వాళ్ళతో కలుస్తారో వీళ్ళతో కలుస్తారు కాదు, జనసేన జెండా ఫస్ట్ నుండి మోసే వాళ్ళు గుర్తించండి. ప్రజారాజ్యంలో అదే తప్పు జరిగింది, ఆ తప్పు జరగకూడదని పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం. అప్పుడు అలాగే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వేరే వాడు వచ్చి ఎల్లంపల్లి శ్రీనివాసరావు ఎలా దొబ్బుకి వెళ్ళిపోయాడో 10 సంవత్సరాలు మేము కష్టపడుతున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు జనసేన పార్టీ జెండా పట్టుకుంది మేమే, అది పోతిన మహేష్ గారే. ఖచ్చితంగా మీరు పోతిన మహేష్ గారికి టికెట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మా రెల్లి కులం అందరి తరఫున కూడా పేరు పేరున మీకు నమస్కారాలు. జనసేన పార్టీలో 1 సంవత్సరం కాలం నుంచి చాలా శ్రద్ధగా చాలా ముందడుగు వేస్తూ ప్రజల్ని ముందు బాటలో నడిపిస్తున్నటువంటి పశ్చిమ నియోజకవర్గం అధికార ప్రతినిధి అయినటువంటి జనసేన నాయకులు వెంకట మహేష్ గారికి పార్టీ టికెట్ తొందరగా కేటాయించి ఈ యొక్క విజయానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఈ మా యొక్క కార్యకర్తలకి ఉత్సాహాన్ని నింపాలంటే ఈ విజయవాడ సిటీ పశ్చిమ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా త్రిముఖ పోటీలో ఉన్నటువంటి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ టికెట్ ఖచ్చితంగా ఇస్తే జనసేన తరఫున వెంకట మహేష్ గారిని గెలిపించి తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడతామని మా రెల్లి కుల సంఘం నాయకుల తరఫున. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన రేవతి భగవన్నారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం చిన్నశేష వాహనంపై స్వామివారికి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి అన్నపరెడ్డి రామకోటరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారు యాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయ దేవేరులతో స్వామివారిని యాలి వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవానికి కైంకర్య పరులుగా మంగళగిరికి చెందిన మురికిపూడి మాధవరావు జ్ఞాపకార్థం ధర్మపత్ని పుష్పవేణి కుమారులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉత్సవ విశిష్టతను ఆలయ అర్చకులు తెలుపుతూ వ్యాలీ వాహనమునే యాలీ వాహనమంటారని చెప్పారు. హింసించే స్వభావం గల క్రూరులను శిక్షించి సాధువులను రక్షించగలనని తెలియజేయడానికే యాలీ వాహనోత్సవం జరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి 17వ వార్డు కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదని కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు పరిధిలో ఒక్క సీటైనా బీసీలకు ఇచ్చారా అని భూలక్ష్మి ప్రశ్నించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడికి లేఖ రాశారు.
తనను తెలుగుదేశం పార్టీ నుండి కాక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిగణించాలంటూ కమిషనర్కి లేఖ రాశారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని భూలక్ష్మి తెలిపారు. భూలక్ష్మి రాజీనామా తీరుపై ఆ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. పార్టీకి రాజీనామా చేసే విషయంలో నియమాలు పాటించలేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్. నా పేరు ముప్పసాని భూలక్ష్మి. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాను. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి లెటర్ ఇవ్వాలని వచ్చాను. నారా చంద్రబాబు నాయుడు గారిని మైలవరం నియోజకవర్గం తరపున తెలుగుదేశం పార్టీకి సీట్ ఇస్తే బీసీ తరపున నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో చెప్పి ఉన్నాను. అలాగే అధిష్టానానికి లెటర్ కూడా ఇచ్చాము, మీడియా పరంగా కూడా తెలియజేశాము. ఇప్పటికొచ్చి మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు ఎవరు లేరు. దానికి ఈరోజు నేను మైలవరం నియోజకవర్గానికి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మన బీసీలకి సీట్ ఇచ్చిన దాఖలాలు లేరు. కాబట్టి ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి న్యాయం చేస్తా, బీసీలకి అండగా ఉంటా, ఇది బీసీల పార్టీయే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి మేము సీటు అడిగిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు బీసీలకు సీటు ఇచ్చారు. మీరు ఎందుకు సీటు ఇవ్వటానికి ఆలోచిస్తున్నారు? మీరు బీసీలకు సీటు ఇవ్వటానికి ఏంటి ప్రాబ్లము? మైలవరంలో ఉన్నటువంటి బీసీలు 130 నుంచి 140 సుమారు బీసీలు ఉంటే బీసీలకు సీటు ఇవ్వటానికి ఎందుకు ఆయన ఆలోచిస్తున్నారు? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ భానునగర్ జంక్షన్ వద్ద సుమారు 12 లక్షల రూపాయల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల అధికారిని లత తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకు పత్రాలను పరిశీలించిన అనంతరం కొంత నగదును సరైన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు కేవలం ఒక మనిషి 50,000 రూపాయల లోపే తీసుకుని వెళ్లాలని సూచించారు. టీమ్ నెంబర్ 1 హెడ్నండి. నేను విధుల్లో భాగంగా ఇక్కడ కార్డ్స్ చెక్ చేస్తుంటే మాకు క్యాష్ బ్యాక్ చూడటం జరిగింది. వాళ్ళని వివరాలు అడిగితే ఆథరైజేషన్ లెటర్స్ రెండు చూపించారు. ఇది చదివితే మాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి 3 lakhs వరకు పర్మిషన్ ఇచ్చినట్టు ఉంది. బట్ ఇది క్యాష్ ఫిజికల్గా అబౌవ్ 6 lakhs ఉంది. కాబట్టి మేము ఈ క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత అధికారులు వాళ్ళ రూల్స్ ప్రకారం ఎలా అయితే అలా ఫర్దర్ ప్రాసెస్ చేస్తారు. 50,000 వరకు లిమిట్ ఉందండి. బట్ ఇది 12 lakhs అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు డిపార్ట్మెంట్ తీసుకెళ్ళిన తర్వాత ఫిజికల్గా వాళ్ళు క్యాష్ 50,000 కూడా లెక్క చూపించాలి. 50 వరకు పర్వాలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ, ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై చర్చ. పరోక్షంగా ఏపీ ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు, మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నవారు బీజేపీ కాళ్ల దగ్గర మోకరిల్లారని వ్యాఖ్య. బీజేపీ, జనసేన, టీడీపీ ఒక పెద్ద మాయా కూటమి అన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కూటమిలో నాయకులకు సఖ్యత లేదని ఎద్దేవా. తనపై వస్తున్న ఆరోపణల మీద స్పందించిన టీడీపీ నేత బోడే ప్రసాద్, తనకు వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం అవాస్తవమని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.